హాయ్, ఈ రోజు మన టాపిక్ ఫ్లాలెస్ మేకప్ ఎలా చేసుకోవాలని. మైసెల్ఫ్ జ్యోతి, నేను విదాల్ స్మోక్సీ అకాడమీలో మేకప్ ట్రైనర్గా ఉన్నా. మనకి మేకప్ అనేది ఫ్లాలెస్గా ఉండాలంటే స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ ప్రెప్ అంటే ఏంటి? క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్. దీన్ని మనం స్కిన్ ప్రెప్ అంటాం. ఈ ప్రెప్లో తీసుకునే ప్రతి ఒక్క పాయింట్ కూడా మన స్కిన్ ఏ స్కిన్ టైప్ ఉందనేది తెలుసుకునే మనం దానికి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి. లైక్ డ్రై స్కిన్ ఉందనుకోండి, డ్రై స్కిన్ రిలేటెడ్గానే స్కిన్ ప్రెప్ అనేది జరగాలి. లైక్ ఆయిలీ ఉందనుకోండి, ఆయిలీ స్కిన్ రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్తోనే మనం స్కిన్ అనేది ప్రెప్ చేసుకోవాలి. ఈవెన్ ఫౌండేషన్ దగ్గరకు వద్దాం. మేకప్ మనకి ఫ్లాలెస్గా రావాలి అని అంటే ప్రెప్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు కరెక్ట్ ఫౌండేషన్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లైక్ ఫౌండేషన్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఆ టోన్ అనేది పర్ఫెక్ట్ గా మనం మ్యాచ్ అనేది చేయలేం. అప్పుడు ఫౌండేషన్ అనేది ఒక డ్రాప్ తీసుకొని మనకి ఇక్కడ ఫోర్ ఆర్మ్ ఉంది కదా, ఇక్కడ కానీ లేదంటే మన ఫేస్ మీద జా లైన్ మీద కొంచెం లైక్ టెస్ట్ చేసుకోవాలి. ఆ ఫౌండేషన్ మనం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫౌండేషన్ మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి ఫేషియల్ హెయిర్స్ అనేది ఉంటుంది. అది మీకు పాసిబుల్ అయితే రిమూవ్ చేసుకోండి. అప్పుడే మేకప్ అనేది మనకి ఇంకా ఫ్లాలెస్ గా ఉంటుంది. మనం మేకప్ చేసుకునేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐబ్రోస్ మనకి ఆల్రెడీ కంప్లీట్ గా నీట్ గా షేప్ ఉన్నప్పుడు దాన్ని మనం మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు జస్ట్ మనము ఐబ్రో బ్రష్ తో బ్రషింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఐబ్రోస్ ఇంకా బాగా విజిబుల్ అవ్వాలనుకుంటే కూడా మనం పౌడర్ బేస్ మీద ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అది కూడా డార్క్ బ్లాక్ కలర్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. బ్రౌన్ కలర్ రిలేటెడ్ గా ఉన్న ఫ్యామిలీస్ ని మనం తీసుకోవాలి. మన మేకప్ అన్నిట్లో మెయిన్ పార్ట్ అనేది మనకి ఐబ్రోస్ తర్వాత నెక్స్ట్ లిప్స్ లో చూసుకుంటే గనుక మన స్కిన్ టోన్ కి రిలేటెడ్ గా ఉండే టోన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మన స్కిన్ టోన్ ఎలా ఉంటే దానికి మ్యాచ్ అయ్యే టోన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ఓవరాల్ మేకప్ అపీరియన్స్ అనేది మారిపోతుంది. లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక బెస్ట్ టిప్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఎలా అంటే చాలా మందికి బాడీ డీహైడ్రేషన్ అయిపోయి లేకపోతే లిప్ క్రాక్స్ అనేది ఉంటుంది. అలాంటి టైంలో మన మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు మీ దగ్గర లిప్ బామ్ ఉన్నా, వ్యాజ్లిన్ ఉన్నా ఫస్ట్ లిప్స్ అనేది అప్లై చేయండి. మీరు ఎప్పుడైతే లిప్స్టిక్ అప్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఒక టిష్యూతో ఆ ప్రొడక్ట్ని అంతా రిమూవ్ చేసి మీరు లిప్స్టిక్ అనేది అప్లై చేయడం వల్ల క్లయింట్ కూడా ఎక్కువ లిప్ ఇరిటేషన్ రావడం, అన్కంఫర్టబుల్ గా ఉండడము, లిప్స్ కూడా సమ్ టైమ్స్ మనకి టైట్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటివన్నీ మనం టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి క్లయింట్ దగ్గర ఆ ప్రొఫెషనలిజం అనేది కూడా కనిపిస్తుంది. మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్ గా మీరు ఒక క్లయింట్ కి వేయాలనుకుంటున్నారా లేదా సెల్ఫ్ గా మీరే రెడీ అవ్వాలనుకుంటున్నారా అయితే మా అకాడమీని విజిట్ చేయండి. KBHB హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ మంత్ Jan 5 నుంచే మనకి మేకప్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు కూడా చాలా రీజనబుల్ గా అనేది చార్జ్ చేస్తున్నాం. మేకప్ కోర్స్ లో ఓవరాల్ గా మనము 7 మేకప్ లుక్స్ చెప్తాము అండ్ 40+ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. 12 సారీ డ్రెప్పింగ్స్ కూడా ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటి కంటెంట్ ఇంకా చూడాలనుకున్నారా హెయిర్ బ్యూటీ మేకప్ లో మీకు ఈ వీడియో బాగా నచ్చి మీ ఫ్రెండ్స్ కి కూడా ఏదైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.